నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఇవాళ మనతో పాటు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, సినీ నటుడు శివాజీ తిరుమల శ్రీవారి దర్శనం చేసుకుని బయటకు వచ్చి ఒక వ్యాఖ్య చేశారు. గతంలో దేవుడు కొంచెం తేడాగా ఉండేవాడు, ఇప్పుడు అంతా కూడా చాలా బాగా కనిపిస్తున్నాడు. ఏమిటంటే ఇలాంటి వ్యాఖ్యలు అందరూ వింటారు, చూస్తారు. ఎందుకు ఇలా మాట్లాడడం అంటే దీని వెనక ఏమిటి అంటే దేవుడు అంటే ఆ దేవుడికి ఆపాదించడం ఏంటి అసలు ప్రతి విషయాన్ని? నాకు అర్థం కాదు. అంటే ఇప్పుడు దీని నుంచి ఖచ్చితంగా చర్చలు జరుగుతాయి, ప్రతి ఒక్కరు ఆలోచిస్తారు, ఏం జరుగుతోంది అనేది చూస్తారు, వింటారు. ఏమనుకోవచ్చు? అటెన్షన్ డ్రాగింగ్ సినారియో అంటారు దాన్ని. ఇప్పుడు మనం కన్సిస్టెంట్గా ఒక పొలిటిక్స్ మాట్లాడుతున్నాం అనుకోండి సార్, దాని మీద అవతల వాళ్ళు చూసే విధానం ఒకలా ఉంటుంది. ఇన్కన్సిస్టెంట్గా రోజుకోటి మాట్లాడతాం అనుకోండి, చూసే విధానం ఒకలా ఉంటుంది. ఇప్పుడు భగవంతుడు అనేవాడికి ఒక రూపం అన్నది ఒక శిల్పి ఇస్తాడు. నెక్స్ట్ అందులో ఆ దేవదేవుడు అక్కడ ఆయన వెలిసిన విధానానికి ఇవాళ మన ఎంటైర్ హిందూ సమాజానికి ఆయనకి ఎన్ని పేర్లు ఉన్నాయి? బాలాజీ, వెంకటేశ్వర స్వామి, దేవదేవుడు, శ్రీనివాసుడు, గోవిందుడు, ఎన్ని పేర్లు ఆయనకి. ఆయన ఎలా కొలిచినా ఆయన్ని మనం చూసే విధానంలో మనకుంటుంది. అవునండి. ఇప్పుడు ఎవరికి అక్కడ ఎవడో విఐపీలు ఎత్తుకెళ్తే లోపలికి వెళ్ళేవాడికి అయ్యే దర్శనం కన్నా ఒక గ్లిమ్స్ మనకి ఆ స్వామిని అలా చూసి బయటికి వచ్చిన తర్వాత ఒక పరవశం ఉంటుంది చూడండి మీకు. సార్ నిజంగా చెప్తున్నాను, నేను చాలా ఫ్రీక్వెంట్గా వెళ్తాను. నేను వెళ్ళినప్పుడల్లా గుండు చేయించుకుని వస్తాను. నేను మళ్ళీ చెప్తున్నా, అలాంటిది నాకు ఆ దేవుడి మీద అపారమైన నమ్మకం. ఆయన్ని నేను పొద్దున్న సాయంత్రం కూడా కొలవంది బయటికే రాను నేను. సార్ 100% ఇలాగే ఉంటారు సార్ ఆయన. అదే చెప్తున్నాను సార్, ఆయన భక్తులను కాదు సార్, ఆయన శక్తి, ఆయన యొక్క రూపం అల్టిమేట్లీ అండి అది. అలాంటిది మనం ఆయనలో వేరియేషన్ నువ్వు చూస్తున్నావు అంటేనే ప్లీజ్ దాని మీద నేను మాట్లాడడం అంటేనే నాకు అర్హత లేదంట. అయ్యయ్యో. ఇప్పుడు నేను ఇక్కడ విశ్లేషించవలసింది శివాజీ మాట్లాడింది కాదు, అతను ఆయన వేరియేషన్ గురించి మాట్లాడాడు. అది నా స్థాయి కాదంట. అంటే మనిషి యొక్క మనస్తత్వం చంచల మనస్తత్వం అంటారు, రోజుకోటి వస్తుంది. కానీ దేవుడు కన్సిస్టెంట్. మనలో చంచల మనస్తత్వాన్ని స్థిరపరచడానికి ఆ మహానుభావుని మొక్కోవడానికి వెళ్తాం. అదే కదా. అలాంటిది నువ్వు ఆయనలోనే చంచలత్వం చూసావంటే, అప్పుడు ఒకలా ఉన్నాడు ఇప్పుడు ఒకలా ఉన్నాడు అంటేనే నీ చంచలత్వానికి అర్థం పరమార్థమే మారిపోయేలా మాట. అంటే ఫైనల్గా నువ్వు ఒప్పుకుంది ఏంటంటే నా చంచల స్వభావం అన్నది ఒప్పుకున్నట్టే లెక్క. పైగా తిరుమల కొండ మీద రాజకీయాలు మాట్లాడకూడదు, రాజకీయాలు చేయకూడదు, తిరుమల అక్కడ అవి నిషిద్ధం అంటారు. దీనికి ప్రాబ్లం ఎక్కడి నుంచి వస్తుందంటే జియర్, ఈ చిన్న జియర్ ఎప్పుడైతే దాన్ని చెత్తకుండితో పోల్చాడు అప్పటి నుంచి దరిద్రాలు పెట్టే. ఒకడేమో నేను పైకి వెళ్ళను, 5 ఏళ్ళ దాకా, తర్వాత 10 ఏళ్ళ తర్వాత వస్తాను. నీకు మళ్ళీ చెప్తున్నా, నీ విధి రాత స్వామివారి దర్శనం నీకు ప్రాప్తం ఉంటే ఎగ్జాక్ట్లీ హరిహరాదులు నిన్ను అడ్డుకున్నా నీకు అయి తీరుతుంది. నాదే ఎక్స్పీరియన్స్. నేను మొన్న నాకు దర్శనం కాలేదు స్వామివారిది, గుండు చేయించుకుని వచ్చా, విశ్వ ప్రయత్నం చేశా కానీ జరగలే. అలా కూడా వస్తూ ఉంటారంటారా బయటికి? ఎందుకు రావు సార్? నేను నా జీవితంలో మా నాన్నగారు నన్ను అగ్రిగేట్ సంవత్సరం కోసారు, మా ఫ్యామిలీ అంతా తీసుకెళ్ళేవారు. నాకు మా నాన్నగారు టెన్యూర్లోనే 1-2 సార్లు దర్శనాలు కాలేదు. బికాస్ అక్కడ సార్ క్రౌడ్ మేనేజ్మెంట్, అది మోస్ట్ ఆఫ్ ద సిచ్యువేషన్స్ ఎట్లా ఉంటాయంటే ఆయన దయ కనికారం లేదా అవ్వదు సార్. నాకు ఒకసారి అయితే 3 దర్శనాలు ఒకే రోజు. ఆ రోజు నా అదృష్టం ఖాళీ ఉంది. చెప్తున్నాను, అది స్వామివారు నీకు ఆ రోజు ఇచ్చిన వరం. అందులో చూడడానికి నువ్వు వచ్చావు అండవు, నిన్ను నేను పిలుస్తున్నాను, అది స్వామివారి పవర్, అది ఆ దేవదేవుడి పవర్. ఇది తెలుసుకొని ఎవడైనా మాట్లాడితే నేను కొంచెం కేటగరైజేషన్స్లో కన్సిడరేషన్స్ ఇస్తాను, హ్యూమానిటీ వాల్యూస్లో. కానీ దేవుడితోనే మాట్లాడితే ఆ విధంగా ఒక హిందూగా అయితే నేను ఖచ్చితంగా టాలరేట్ చేయను. ఇటీవల కంబ్యాక్ సక్సెస్ కూడా వచ్చింది, కోర్టు మూవీలో చాలా బాగా చేశాడు. అవి అన్నీ సార్ ఒకటి గుర్తుంచుకోండి, సక్సెస్ కోసం అరువులు చేసేవాళ్ళు వాళ్ళు. సక్సెస్ అన్నది ఎలా ఉంటుందంటే ఉద్యోగస్తుడికైనా, ఒక జర్నలిస్ట్కైనా, లేదంటే ఎవడు పని ఆడి చేసుకునేవాడికైనా అది 24/7 ఉంటుంది. కొత్త అర్థం చెప్పారుగా. అంతే కదా సార్, మీరు ఏ ప్రొఫెషన్ అయినా తీసుకోండి. నేను ఇవాళ ఆపరేషన్ చేసి సక్సెస్ అవ్వాలని ఆపరేషన్ చేయడు డాక్టర్. నేను సక్సెస్ఫుల్ ఆపరేషన్ వాడు ప్రాణం నిలబడుతుందని కమిట్మెంట్తో చేస్తాడు, అది ఆబ్వియస్లీ సక్సెస్ అవుతుంది. అందుకని వాడికి మనసా వాచ కాన్షియస్ సబ్ కాన్షియస్ ఏమవుతుంది, వాడి ప్రాణం మీద నా జీవితాన్ని పణం పెడుతున్నాను. ఒక అడ్వకేట్ కేసు నేను గెలవాలండు, క్లయింట్ గెలవాలనుకుని వస్తాడు. క్లయింట్ గెలిస్తే తను గెలిచినట్టే ఫైనల్గా. అంటే క్లయింట్ కన్వెన్షన్ అంటాను, క్లయింట్కి మంచి చేసేయడానికి కన్వెన్షన్తోనే వాడు వాదిస్తేనే గెలుస్తాడు తప్ప ఈడ కోతి పని చేసాడు నేను వాదించి నేను గెలవాలి అన్నది అహంకారం. అది సక్సెస్ అంటే బుర్ర తక్కువతనం అంటాను. మీకు అర్థమవుతుందా? అట్లా మీరు ఏ ప్రాస్పెక్టులోనా, అందుకే ఇన్కన్సిస్టెంట్ ఫెలోస్ ఎవరంటే సినిమా వాళ్ళకి ఏం తెలియదు. వాళ్ళ చుట్టూ 10 మంది మోగ్గానే వాళ్ళు ఒక ట్రాన్స్లోకి వెళ్ళి మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళకి ఏమీ తెలియదు అన్నది మనం గ్రహించగలిగితే
చాలా మందికి మంచి విషయాలు మరి ఎలా సీఎంలు అయిపోయారు, రాష్ట్రాలను పరిపాలించేశారు, అటు తమిళనాడులో కానీ ఇక్కడ కానీ, వాళ్ళందరూ కూడా అంతే అంటారా? నేను మళ్ళీ చెప్తున్నాను సార్, సమాజం మీద అవగాహన వేరు, సమాజం పట్ల చిత్తశుద్ధి వేరు, ఒక పొలిటికల్ వ్యాక్యూమ్ వేరు. రామారావు గారు ఆ స్థాయికి ఎదిగిన తర్వాత ఏం తప్పు జరుగుతున్నాయో వాటిని సవరించడానికి ఆయన వచ్చాడు. తెలుగు జాతికి ఆ రోజు అవమానం ఎంజీఆర్ గారిని, జయలలిత గారు, వాళ్ళ రాజకీయాలు, మీరు సినిమా యాక్టర్లు కానీ వాళ్ళే మీకు గ్యాప్కి వస్తారు. కానీ మీకు కనిపించిన అక్కడ పొలిటికల్ వ్యాక్యూమ్ని, ప్రజల మన్నలను అందుకోవడం కాదు, ప్రజలు పడుతున్న తపనని వాళ్ళ తపన కింద మర్చుకోగలిగారు. ఇక్కడ ఎవడాలో చేస్తున్నాడో ఒకసారి చెప్పండి. అవును, ఎంజీఆర్ గారు అసలు చాలా ఎన్టీఆర్ గారి కన్నా కూడా చాలా వేగంగా ప్రజల్లోకి వెళ్ళిపోయాడట. నేను అదే చెప్తున్నా, బాగా. అవును, ప్రజల్లోంచి ఆవిష్కరమైన ప్రజానాయకుల కింద వాళ్ళు చూడండి తప్ప రాజకీయ పార్టీ పెట్టడం దాంట్లోంచి యాక్సెప్టెన్స్ వచ్చింది అన్నది ఎవరికి లేదు. అది మరి వీళ్ళందరూ ఈ సోకాల్డ్ ఆర్టిస్టులు ఇప్పుడు ఏం నేర్చుకుంటున్నారు, ఏం చూస్తున్నారు? వాళ్ళు ఏం నేర్చుకుంటారు సార్, వాళ్ళకి ఏం తెలిసని నేర్చుకుంటారు చెప్పండి ఒకసారి. అంతే. సో శివాజీ వ్యాఖ్యలు కూడా అలాగే చూడాలి. అంతే, ఆడికి ఒక సినిమాలో హీరో అంటారు, ఒక సినిమాలో విలన్ అంటారు, ఒక సినిమాలో కామెడీ అంటాడు, ఒక సినిమాలో పోస్కోల్ గబులు చెప్పి ఉంటారు. కన్సిస్టెన్సీ ఈ సినిమాల్లో నటనలోనూ లేదు. ఇప్పుడు ఎవరో జగపతి బాబుని తీసుకోండి, ఒక ఆడపిల్లల పట్ల మంచి ఆరాధ్యమైన హీరో కింద అభివర్ణించేవాడు, ఇవాళ విలన్ అయిపోయాడు. సోహన్ బాబు గారి తర్వాత అంతటి వాడని అనివారు. ఇప్పుడు అది చూస్తే టోటల్లీ ప్రాస్పెక్టే మారిపోయింది. కన్సిస్టెన్సీ వాళ్ళు మెయింటైన్ చేయక, అవకాశం వాళ్ళు, ఇందాక మీరు అన్నారు చూడండి, సక్సెస్ అన్న దానికోసం అర్రులు చేసేవాళ్ళు. సక్సెస్ వాళ్ళ జీవనోపాధి సార్. అది వెర్సటాలిటీ అని చెప్పుకుంటారు సార్ వాళ్ళు. వెర్సటాలిటీ నటనలో నేను ఆ తర్వాత ఇలా అవన్నీ మీరు ఇచ్చుకున్న నన్ను అలా కోరుకుంటున్నారు ప్రజలు. నేను అదే చెప్తున్నాను, బ్రహ్మానందం గారు పద్మశ్రీ బిరుదు ఇచ్చుకున్నట్టే ఉంటుంది. ఇచ్చుకోవడం ఏంటి సార్ మరి సినిమాలో? ఓకే, నేను ఆ కంటెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఓకే ఓకే, దూకుల్లో పేరు పద్మశ్రీ బ్రహ్మానందం ఏదంటే ఆయన పేరు ఏదంటే అదేంటంటే నేను పెట్టుకున్నాను, నాకు ఇచ్చుకున్నాను అన్నట్టు. ఇప్పుడు మీ వెర్సటాలిటీ అన్నది వాళ్ళ అడాప్టబిలిటీ ఫర్ దర్ సర్వైవల్ సేక్, దాని సక్సెస్ అనుకంటే. అంటే వాళ్ళ టాలెంట్ కానీ వాళ్ళ కష్టం సార్ అవన్నీ దట్ ఈస్ ఆల్ సెకండరీ. మీకు ప్రొఫెషన్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ అ ప్రొఫెషన్. దెన్ కమిట్మెంట్ టు ద ప్రొఫెషన్ అన్న దగ్గర కమిట్మెంట్ టువర్డ్స్ దేర్ ఎబిలిటీస్, దట్ ఈస్ ఆల్వేస్ ఇన్కన్సిస్టెన్సీ. సో వాళ్ళు చేసిన వ్యాఖ్యలు ఏం పట్టించుకోగలరు. దేవుడికి సంబంధించి చేయడం అనేది ఏమనుకుంటారు అసలు? అంటే జనరల్గా ఇంతమంది విశ్వసిస్తున్నప్పుడు అంటే హైలైట్ అవుదామన్నా ఎట్లా చూడాలి? అటెన్షన్ డ్రాగింగ్ సినారియో అని చెప్పాను కదా, అంతకని ఇంకేముంటుంది. ఇప్పుడు లైమ్ లైట్లో ఉండాలి, లేకపోతే అటెన్షన్ మనకు కావాలి అనుకుని అటెన్షన్ సీకింగ్ బిహేవియర్ని దెర్ ఇస్ నో ఎండ్ ఫర్ దట్ నాన్ సెన్స్. అంతేగా ఎప్పుడొకప్పుడు అందరు అటెన్షన్ తీసుకోవాలని ఆయన అదే మాట. నేను చాలా రోజుల తర్వాత వచ్చానండి, చూసి ఇవాళ చెప్పాలంటే ఒక అద్భుతమైన దర్శనం దొరికింది ఓ మహానుభావుడు వలన. ఎందుకంటే మనం సుప్రభాత దర్శనం ఉంటుంది, లేదంటే మనం అంగప్రదక్షిణ చేసి లోపలికి వెళ్ళి ఒక దర్శనం ఉంటుంది, అలా వివిధ రకాలైన దర్శనాలు ఉన్నాయి. కానీ ప్రతి దర్శనంలోనూ మనం చూసిన తన్మయత్వం వేరేగా ఉంటుంది, దాన్ని అభివర్ణిస్తే సంతోషిస్తాం. కానీ ఇక్కడ అప్రహెన్షన్ వల్ల ఏంటంటే భగవంతుల్లో మార్పుని ఆయన అభివర్ణించినట్టుగా మాట్లాడాడు. దట్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్. థ్యాంక్ యూ సార్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.